జరిగిన వైసీపీ వాళ్ళు చేసిన దాన్ని ఎలా చూస్తారు? చాలా బాధాకరంగా ఉందమ్మా. హిందూ మనోభావాలు, హిందూ ప్రజలందరూ ఈరోజు చాలా బాధపడుతున్న విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నాయకుల గురించి ప్రజలందరికీ తెలుసు. కానీ ఇంత నీతాజీ నిజంగా ఎంతో పవిత్రంగా చూస్తే వెంకటేశ్వర స్వామి గారి ఫోటో చెప్పులు వేసుకొని ర్యాలీలో ఫోటో తీసుకెళ్ళి మరి ఆ తర్వాత ఆ ప్లే కార్డులు విసిరేసినట్లు వెంకటేశ్వర స్వామి ఫోటోలు విసిరేయటం, వాళ్ళలో ఎంత భయం ఉంది, ఎంత భక్తి ఉంది, మరి హిందువులంటే ఏమాత్రం గౌరవం ఉందో మరి మనం కళ్ళారా చూసి నిజంగా మేము చాలా బాధపడుతున్నాం. ఈ విషయం ఖచ్చితంగా బహిరంగంగా వారు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వారి బ్యాచ్ కావచ్చు, ఇదంతా కేవలం డైవర్షన్ పాలిటిక్సే తప్ప ఏమీ లేదు. వాళ్ళు వేసిన ప్రశ్నకు మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చైర్మన్ గారు దీనికి సపోర్ట్ చేస్తున్నారంట. మరి చైర్మన్ గారు చాలా పవిత్రమైన స్థానం అది. ఖచ్చితంగా ఆయన పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు హిందువుల మనోభావాల మీద దెబ్బతీశారు. ఖచ్చితంగా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. రోజుల నుండి హిందూపూర్ గురించి మాట్లాడతానన్నా ఎందుకు సభలో ఒప్పుకోవట్లేదని వైసీపీ మీ మీద ఆరోపిస్తుంది ఏమంటారు? ఏమండి, హిందూపూర్ డైరీ గురించి మాట్లాడతామన్నా సభలో ఎందుకు ఒప్పుకోవట్లేదని వైసీపీ మీ మీద, టీడీపీ వాళ్ళ మీద ఆరోపిస్తుంది ఏమంటారు? సంబంధం లేని విషయాలు మాట్లాడడం అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బడ్జెట్ మీద డిస్కస్ చేయాలి. మరి నేను అని చెప్పేది ఆయన వేసిన ప్రశ్నలకు మేము జవాబు చెప్పడానికి సిద్ధం. మేము ఏ సమస్య మీదైనా, ఏ ప్రశ్న మీదైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ పార్టీ. ప్రజలు కూడా అందుకే డైవర్షన్ చేశారు. ఈ రోజుతో వైసీపీ పార్టీ పునాదులు అయిపోయాయి, పునాదులు పడిపోయాయన్న విషయం కూడా తెలియదు. వైసీపీ పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారు మేడం? ఫైనల్ క్షమాపణ కోరుకుంటున్నాం. హిందూ మనోభావాలకు, హిందూ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి విషయం అందరికీ తెలుసు. ఎలా అయితే గతంలో తిరుపతికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో, మరి గతంలో వారి ఇంకా పెద్దలందరూ 2 కొండలుగా మార్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో చూసాం. హిందువుల మనోభావాలు ఖచ్చితంగా బహిరంగంగా జవాబు చెప్పాలి. నాటి భారీ భవిష్యత్తు తరానికి మనం ఏం జవాబు చెప్పాలి? ఇదా వీళ్ళు నేర్పేది? ఖచ్చితంగా జవాబు. టీడీపీ నాయకులందరూ అయితే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, వైసీపీ వాళ్ళు క్షమాపణలు చెప్పాలి, ఇలా జరిగినందుకు కావాలని హిందువుల్ని రెచ్చగొట్టడానికే ఇలాంటివి చేస్తున్నారు. ఆయన బడ్జెట్ గురించి మాట్లాడడానికి వెళ్ళలేదు, కానీ వేరే వాటి గురించి మాట్లాడడానికి ఉన్నాయంటున్నారు టీడీపీ వాళ్ళు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.